Z4 న్యూస్. మహనీయులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి సందర్భంగా భూంపల్లి గ్రామంలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ గౌరవశ్రీ బక్కి వెంకటయ్య. ఈ సందర్భంగా చైర్మన్ వెంకటయ్య గారు మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిబా పూలే గొప్ప సంఘ సంస్కర్త. ఆయన 19వ శతాబ్దంలోని వ్యక్తి. దళితులకు, స్త్రీలకు విద్య నిర్భయంగా ఇచ్చి తీరాలని వారి కోసం పోరాడిన దిశలి. అంతేకాక వారి ఉన్నతి కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి. భారతీయ సాంఘిక వ్యవస్థని ప్రక్షాళన చేయాలని సంకల్పించారు. నవతరానికి ఆయన స్ఫూర్తిగా నిలిచారు. జ్యోతిరావు పూలే 198వ జయంతిని ఈరోజు మన భూంపల్లి మండల కేంద్రంలో ఘనంగా నివాళులర్పణ జరిగింది. మరి జ్యోతిరావు సావిత్రిబాయి పూలే అనేటోళ్ళు ఈ సమాజానికే దిశ నిర్దేశించినటువంటి మహనీయురాలు. మరి సావిత్రిబాయి చూసినట్టుంటే ఆమె స్త్రీలకు విద్య కావాలని, మరి ఉపాధ్యాయులు కావాలని ఎన్నో అవమానాలు భరించి ఆమె మీద బురద చేసిన, పెండ చేసిన, మరి మహిళలకు చదువు నేర్పించి మహిళలు సమానత్వం, పురుషులు సమానంగా ఉండాలని చెప్పి గొప్ప ఆశయాలతో పనిచేసినటువంటి సావిత్రిబాయి పూలే. అలాగే జ్యోతిరావు పూలే కూడా మరి బహుజనులకు రాజ్యాధికారం రావాలని, బీసీ/ఎస్టీ మైనార్టీలందరూ కూడా ఏకతాటిపై ఉండి అన్ని రంగాల్లో, రాజకీయ రంగాల్లో కానీ, ఉద్యోగ రంగాల్లో కానీ, స్వేచ్ఛా సమానత్వంలో కానీ అందరూ సమానంగా ఉండాలని చెప్పి చాలా గొప్ప ఆనాడు అంబేద్కర్తోని, మరి బాబు జగజీవన్తో ఆనాడు ఉన్నటువంటి మేధావులతో సమావేశం జరిపి సమాజం ఇట్లా ఉండాలి, రాజ్యాంగం ఇట్లా ఉండాలి, మన సమాజం ఇట్లా భారతదేశం ఇట్లా ఉండాలి అని చెప్పి పునాదులు చేసినటువంటి గొప్ప మహనీయులలో జ్యోతిరావు పూలే గొప్పవారు, మంచి మహామేధావి. మరి ప్రపంచ మేధావిని అంబేద్కర్ కూడా ఎన్నో విధాలు సహకరించి వారి నిర్దేశంలో ఈరోజు భారతదేశం నడుస్తూ ఉన్నది. వారిని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. మహనీయుల మాసము ఏప్రిల్ మాసము. ఈ మాసంలో మరి అందరు మహనీయుల మాసాలు ఉంటాయి కనుక మేము అందరు కూడా కలెక్టర్లకు కూడా చెప్పిన ఎస్సీ/ఎస్టీ కమిషన్ తరఫున మరి మహనీయుల జయంతిని అధికారికంగా జరుపుకోవాలి, ఘనంగా జరపాలి, ఎక్కడ లోటుపాటు ఉండద్దని చెప్పి కూడా అందరు కలెక్టర్లకు కూడా డైరెక్ట్ ఇచ్చినాం. అదేవిధంగా ఈరోజు జిల్లా హెడ్క్వార్టర్ అయిన సిద్దిపేటలో కూడా కార్యక్రమానికి వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఏది ఏమైనా మహనీయుల ఆశయాలు కొనసాగిస్తూ వారి అడుగులు నడిచి స్వేచ్ఛ సమాప్తం కోసం మనం అంతా పోరాటం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. జై భీమ్, జై